సాక్షి టీవీ చర్చా వేదికలో కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనయే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా, కించపరిచేలా, తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే. కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది? ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి పత్రికా యాజమాన్యానికి సంబంధం ఏముంటుంది? కావాలని తెలుగుదేశం పార్టీ, ఐటీడీపీ, తెలుగుదేశం సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కావాలనే తెలుగుదేశం పార్టీ వాటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది. ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విజయవంతమైంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ఏదో రకంగా దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని పక్కదారికి తీసుకెళ్లాలని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కావాలని 48 గంటలుగా ఇష్టానుసారం కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణంరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పారు. అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని, ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం, సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పని చేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోతా, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ అని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలామంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి, లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి దెబ్బతినలేదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. కృష్ణంరాజు గారు కూడా నిన్న బయటకు వచ్చారు. ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు, వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి? అలా అయితే చాలా ఛానల్స్లో చాలామంది మాట్లాడుతున్నారు కదా,
అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా? కేసులు కడతారా? సమాధానం చెప్పండి. దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ దారుణాలకి, ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు. అధికారం చేతిలో ఉందని, ఎవరు ఏం చేయలేరని, రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని, పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి, విషం జల్లి, వ్యక్తిత్వ హసనం చేస్తే ఊరుకునేటువంటి పనే లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా హెచ్చరిస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ ఆకృత్యాలకి, అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా మీద ఎందుకు కేసులు నమోదు చేయరని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. చేస్తామంటున్నారు, సిద్ధంగా ఉండాలి. దేనికో తెలుసా? ఇప్పటికే 32,000 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు. మీకు మంచి ఏం జరగదు. మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి, మీ భూముల మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లలా పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. రెండో ఫేజ్ కింద మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మీరు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు, అభివృద్ధి ఫలాలు రావు. కాబట్టి మీరు మోసపోవడానికి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి, మిమ్మల్ని మోసం చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ భూముల్ని కాజేసినందుకు, కాజేసి తెలుగుదేశం పార్టీకి, ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అఘాయిత్యాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగినాయి కదా. వీటి మీద ఎందుకు స్పందించరు? 2 రోజుల కింద కూడా సత్యసాయి జిల్లాలో ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే ఇంతవరకు డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా కనీసం స్పందించలేదు కదా. మీరు అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా? గొట్లవల్లేరు ఘటన జరిగింది కదా. చాలామంది ఆడపిల్లలు బయటకు వచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు కదా. మరి ఆ మహిళల ఆత్మగౌరవం కాదా? అప్పుడు మీరందరూ ఎందుకు స్పందించలా? పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఇంతవరకు ఎవరైనా ఎందుకు స్పందించలేదు? మా సాధారణ మహిళలైతే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? వాళ్ళకి భద్రత కల్పించరా? ఆ దుర్మార్గుల మీద, ఆ రాక్షసుల మీద కేసులు నమోదు చేయరా? పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయాలా? దోషులు ఎందుకు పట్టుకోవాలా? వాళ్ళకి శిక్షలు ఎందుకే ఇట్లా? అలాగనే మచ్చుమారి ఘటన కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు కదా. ఆ ఘటన మీద కూడా మీరు ఎందుకు స్పందించరా? గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని గారి అనుచరులు రేప్ చేసిన ఘటన కూడా ఉంది కదా. వీటి మీద ఎందుకు స్పందించరు? ఆ పార్టీ నాయకుల మీదో,
అవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ మీదనో పేపర్ల మీదనో అప్పుడు కేసులు నమోదు చేయరా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ మీదనే మీ అక్కసు మీ విషం కక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు? చెప్పండి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని అగత్యాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని హత్యాచారాలు జరిగినాయి, ఇవన్నిటి మీద మాట్లాడరేంటి? అప్పుడు హోంమంత్రి అనిత గారికి నోరు పెగలదా? మీ శాఖను కూడా నారా లోకేష్ గారే చూస్తున్నారని చెప్తా ఉన్నారు. మీరు కూడా స్పందించాలి కదా. 2 రోజుల కిందట మరి సత్యసాయి జిల్లాలో మరి ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు స్పందించారా? మీరు కొంతమంది కోసమే పనిచేస్తారా? కొన్ని వర్గాల కోసమే పనిచేస్తారా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇష్టానుసారం మీ చేతిలో ఏదో ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, సాక్షి ఛానల్ మీద, భారతీ గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తే తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద, అత్యాచారాల మీద దృష్టి సారించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేస్తాం.